హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులై జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు సీఎఫ్ఎంఎస్‌లో కీలక మార్పులు, సరెండర్ లీవ్ బిల్లులకు గ్రీన్ సిగ్నల్, ఏపీజీఎల్ఐపై ముఖ్య గమనిక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపులు, ఇతర ఆర్థిక లావాదేవీల విషయంలో కొన్ని కీలకమైన తాజా అప్డేట్లు అందుబాటులోకి వచ్చాయి. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ సీఎఫ్ఎంఎస్‌లో జరిగిన మార్పులు, సరెండర్ లీవ్ బిల్లుల సమర్పణకు అవకాశం మరియు ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఉద్యోగులు, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు, డీడీఓలు తప్పనిసరిగా గమనించాలి. ఒకటోది సీఎఫ్ఎంఎస్‌లో నూతన ఆర్థిక సంవత్సరానికి మార్పులు 2025-26 కొత్త హెడ్స్ ఆఫ్ అకౌంట్స్ హెచ్ఓఏ ఏప్రిల్ 10వ తేదీ నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త హెడ్స్ ఆఫ్ అకౌంట్స్ కోడ్లు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్డేట్ చేయబడ్డాయి. డీడీఓలకు తప్పనిసరి సూచనలు. జీతాలు, కాంటిజెన్సీ బిల్లులు మరియు ఇతర అన్ని రకాల ఖర్చుల బిల్లులను తయారు చేసి అప్లోడ్ చేసేటప్పుడు డీడీఓలు తప్పనిసరిగా ఈ కొత్త హెచ్ఓఏ కోడ్లనే ఉపయోగించాలి. పాత కోడ్లతో బిల్లులు ప్రాసెస్ కావు. హెచ్ఓఏ సెర్చ్ ఆప్షన్ అండి. సరైన హెచ్ఓఏ కోడ్‌ను తెలుసుకోవడానికి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో హెడ్ ఆఫ్ అకౌంట్స్ సెర్చ్ అనే ఆప్షన్ అందుబాటులో ఉంది. దీని ద్వారా సంబంధిత బిల్లులకు సరైన కోడ్‌ను సులభంగా కనుగొనవచ్చు. బడ్జెట్ కేటాయింపులు. కొత్త స్కీమ్‌లకు కూడా ప్రత్యేక హెచ్ఓఏలు కేటాయించబడ్డాయి. రిటర్న్ అయిన బిల్లుల పరిస్థితి. గత ఆర్థిక సంవత్సరం 2024-25 చివరిలో ఫైనాన్షియల్ కోడ్ 31 అండ్ 50 కారణంగా చెల్లింపులు జరగకుండా డీడీఓలకు తిరిగి పంపబడిన బిల్లులన్నిటినీ కొత్త ఆర్థిక సంవత్సరానికి 2025కు సంబంధించిన తాజా బిల్లు నంబర్లు కేటాయించి తిరిగి సీఎఫ్ఎంఎస్‌కు పంపడం జరిగింది. స్క్రీన్ షాట్‌లో చూపిన విధంగా ఈ బిల్లుల పరిస్థితి మూవ్ టు సీఎఫ్ఎంఎస్ అనైతే కనిపిస్తూ పాత నంబర్ల స్థానంలో పూర్తిగా కొత్త 2025 సీరీస్ బిల్లు నంబర్లు జనరేట్ అయ్యాయి. కాబట్టి పాత బిల్లుల గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అవి కొత్త నంబర్లతో ప్రాసెస్ అవుతూ ఉన్నాయి. రెండవది సరెండర్ లీవ్ బిల్లులు తాజా పరిస్థితి. ఇది పోర్టల్ ఓపెన్. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వార్త. గత 3 నెలలుగా నిలిచిపోయిన యాన్యువల్ సరెండర్ లీవ్ బిల్లులను జనరేట్ చేసుకునే ఆప్షన్ నిధి పోర్టల్‌లో మళ్ళీ ఎనేబుల్ చేయబడింది. బిల్లులు పెట్టుకోవచ్చు. ఇంకా ఎవరైనా సరెండర్ లీవ్ బిల్లులు పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు నిధి పోర్టల్ ద్వారా సమర్పించుకోవచ్చు. చెల్లింపులు మాత్రం ఆలస్యం. అయితే ఉద్యోగులు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ప్రస్తుతం బిల్లులు సమర్పించడానికి మాత్రమే అవకాశం కల్పించారు. తక్షణమే ఎస్ఎల్ బిల్లుల అమౌంట్‌లు అకౌంట్‌లో క్రెడిట్ కావడం లేదు. విడతల వారీ చెల్లింపులు. ప్రభుత్వం పెండింగ్ బిల్లుల విడతల వారీగా చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. భవిష్యత్తులో నిధులు విడుదల చేసే క్రమంలో ఈ సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు వేచి చూడవలసిందే. ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ. అప్రమత్తంగా ఉండాల్సిన ఉద్యోగులు. మెచ్యూరిటీ అప్లికేషన్ టైల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా ఏపీజీఎల్ఐకి సంబంధించిన మెచ్యూరిటీ అప్లికేషన్ పెట్టుకునే టైల్ ఆప్షన్ పోర్టల్‌లోనే మళ్ళీ ఎనేబుల్ చేయబడింది. 57 ఏళ్లు దాటిన వారికి సూచన. ముఖ్యంగా 57 సంవత్సరాలు నిండిన వారందరూ కూడా తమ ఏపీజీఎల్ఐ బాండ్లపై ఉన్న మెచ్యూరిటీ తేదీని తక్షణమే ఒకసారి సరిచూసుకోవాలి. ప్రీమియం వృధా కావద్దు. మెచ్యూరిటీ తేదీ దాటిన తర్వాత కూడా ప్రీమియం చెల్లిస్తూ ఉంటే అదనపు ప్రీమియం మొత్తం వృధా అవుతుంది. కాబట్టి 57 ఏళ్లు దాటిన ప్రతి ఉద్యోగి తమ బాండ్ మెచ్యూరిటీ తేదీని తనిఖీ చేసుకొని అవసరమైతే ప్రీమియం చెల్లింపును నిలిపివేసి మెచ్యూరిటీ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది. ప్రస్తుతానికి సీఎఫ్ఎంఎస్‌లో సాంకేతిక మార్పులు జరిగాయి. ఎస్ఎల్ బిల్లులు పెట్టుకునే వెసులుబాటు లభించింది మరియు ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీపై ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. అయితే ముఖ్యంగా సరెండర్ లీవ్ వంటి బకాయిల చెల్లింపులు మాత్రం ప్రభుత్వ నిధుల విడుదలపైనే ఆధారపడి ఉన్నాయి. ఉద్యోగులు, డీడీఓలు ఈ మార్పులను గమనించి తదనుగుణంగా వ్యవహరించాలనైతే సూచించడమైనది.